చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మీ అందరి ఎంట్రీ షాట్స్ కూడా అదేవిధంగా చాలా అద్భుతమైన మ్యూజిక్తో కూడా అందించారనమాట. చాలా బాగా అనిపించింది. సో మీరందరికీ ఎలా అనిపించింది? మనందరం కూడా కలిసి ఒక 2 ఎపిసోడ్స్ చూసాం కదా, ఎలా అనిపించింది? ఎస్, బాగుంది. సో జియో హాట్స్టార్లో June 6th నుంచి స్ట్రీమ్ అవ్వబోతోంది. అండ్ మీరు కూడా రీతువర్మ గారు చాలా బ్యూటిఫుల్గా ఎప్పట్లాగానే మాకు శారీస్లోనూ లేకపోతే లెహంగాస్ వీటిలో ఎలా ట్రెడిషనల్గా మేము చూస్తూ వచ్చాము అదేవిధంగా అంతే బ్యూటిఫుల్గా కనిపించారు, పర్ఫామ్ చేశారు. అండ్ 6th కోసం మేము వెయిటింగ్. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒకరితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మరొకరిని ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సో ముందుగా టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా ప్రొడ్యూసర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, సుధాకర్ చాగంటి గారిని. అలాగే డైరెక్టర్ బి కిషోర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అలాగే రీతువర్మ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సూర్య వశిష్ఠ గారిని కూడా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. శివకందుకూరి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మీడియా అండ్ ప్రెస్ కోసం ఒక గ్రూప్ పిక్చర్. నందిని, మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు నందిత. దేవి అండ్ దానికాలో నా పేరు పింకీ. ఇంకా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మాకు చూసాం స్కూల్లో ఒక 2 ఎపిసోడ్స్లో మీ ఎంట్రీ కూడా మేము చూసాం. ఎలా అనిపించింది ఈ టీంతో వర్క్ చేయడం? నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, సెంటర్లోకి రండి. అందరికీ నమస్కారం. సో చాలా హ్యాపీగా ఉంది. దేవిక అండ్ డానీ సిరీస్, ఇట్స్ 7 episodes. ఇట్స్ కేమ్ అవుట్ అండ్ రియల్లీ వెరీ వెల్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ జియో హాట్స్టార్ టీమ్. చాలా బాగా చేశారు అండ్ వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు మంచి క్వాలిటీ అవుట్పుట్ ప్రోడక్ట్ని మనం తీసుకురావడానికి. సో బాగా తీసాం, మంచి క్వాలిటీ వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ ఆన్ జియో హాట్స్టార్ ఆన్ June 6th, దేవిక అండ్ డానీ. మీ టైం అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్స్ వెరీ గుడ్ ఫీల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అండ్ దీంట్లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి, లైక్ ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, ఎవ్రీథింగ్, ఆల్ అన్ని ఎమోషన్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఇట్స్ ఆల్ గుడ్, కేమ్ అవుట్ వన్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు నందిని పులి. She's her contribution is very good on production side and everything, editing lo gaani annitlo kuda she did very good from Jio Hotstar team. Vallanta team back untaru but it's good, baa chesaru. And I would like to thank Deepak Raj. Ayana icharu, ayana story, concept, everything, dialogues, everything ayana rasicharu. So danto start ayin journey tarvata ma Kishore garu వచ్చి దీన్ని చాలా అద్భుతంగా డైరెక్షన్ చేసి బాగా చేసి చాలా బాగుంది. అండ్ మై వెంకట్ సి దిలీప్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అండి. హీ హాజ్ వెరీ గుడ్ సెన్స్ ఆన్ విజువల్ సైడ్. అండ్ మై సురేష్ ఈజ్ బ్యాక్ ఆన్ మీ ఇన్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే. సో ఈ డిడ్ వెరీ గుడ్. రామాంజనేయులు గారు, సో ఆల్ ద టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారండి. అండ్ ఫైనలీ దేవిక రీతువర్మ, తను చాలా బాగా చేశారు. సో హర్ లైఫ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒక విలేజ్లో స్టార్ట్ అయిన ఒక అమ్మాయి తన జర్నీ టువర్డ్స్ ఎలా ఒక 20 kilometers రేడియస్లో ఉండే ఒక అమ్మాయి ఎక్స్ప్లోర్ చేసి ఎలాగ తను లైఫ్లో తన అచీవ్ చేసుకుంది, షీ రియలైజ్డ్ అనేది ఇట్స్ కేమ్ అవుట్ గుడ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రీతువర్మ గారు అండ్ సూర్య అండ్ శివకందుకూరి గారు అండ్ ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ
థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. శ్రీకారం తర్వాత ఈ వెబ్ సిరీస్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా టైం తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చాను. దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ ఆల్రెడీ టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. ఇందాక మన మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూశారు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైటర్ దగ్గర నుంచి, దీపక్ అనే రాతన్ దగ్గర నుంచి వన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు ఈ దేవిక అండ్ డానీ. దాని దగ్గర నుంచి మా రీతు వర్మ గారు కావచ్చు, మా శివ కందుకూరి గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, ఈ విధంగా మెయిన్ లీడ్స్ ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ చేసినటువంటి మన కోవేశ్వర్ల గారు దాని తర్వాత కమెడియన్ కాకుండా ఒక ఎమోషనల్ క్యారెక్టర్గా దీంట్లో చేశారు. అదేవిధంగా సుబ్బరాజ్ గారు కావచ్చు, షణ్ముఖ్ గారు కావచ్చు, మౌనిక కావచ్చు. సో సారీ, చాలా కొంతమంది నేమ్స్ మర్చిపోతున్నాను. ఇలా చాలామంది కూడా యాక్ట్ చేశారు. ఐ హోప్ మీ అందరికి నచ్చుద్ది, ఒకసారి చూడండి. ఇంకా టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఊహలు గుసగుసలాడే, జోచితానంద, నేనే రాజు నేనే మంత్రి, ఇలాగ చాలా మూవీస్ చేశారు మా డిఓపి. సో ఇలా పెద్ద డిఓపి మా వెబ్ సిరీస్ చేశారు. క్వాలిటీ వైజ్ కూడా మీకు తెలుస్తుంది ఇప్పటికే నాకు తెలిసి. దీని తర్వాత జై క్రిష్ అనేసి ఇంతకుముందు రాజా గారు, రాణివారు, అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం, రీసెంట్గా మా నాన్న సూపర్ హీరో చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేశాడు. సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. కార్తిక్ అని ఎడిటర్ బాగా చేశాడు. రామాంజనేయులు ఆ డైరెక్టర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్ లిరిసిస్ట్ డాక్టర్ రామ్ గారు రాలేదు, ఐ హోప్ ఓకే రాలేదు. సో ఆయన కూడా బాగా చేశారు. అంటే చిన్న చిన్న లిరిక్స్ అంతా అక్కడక్కడ ఉన్న చోట అంతా మంచిగా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తే, సో బేసిక్గా ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాడికి వచ్చేసరికి ప్రొడ్యూసర్ అంటే వీళ్ళు అన్నట్లేదు, మేజర్గా చాలా హోటల్ దగ్గర. సో శాలరీస్ కాడికి వచ్చేసరికి రైటర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే లాస్ట్ ప్రయారిటీ కింద ఉంటారనమాట. కాకపోతే మా జాయ్ ఫిల్మ్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అయ్యారు. సో మా కంపెనీ దగ్గరకు వచ్చేసరికి మా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ మా రైటర్స్ కానీ ఫస్ట్ ప్రయారిటీ మా వాళ్ళని చూసుకున్నారు. సో ఆ విషయంలో మా జాయ్ ఫిల్మ్స్ నెంబర్ 1లో ఉంటుంది. సో ఫర్దర్గా కూడా ఈ చిన్నది వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాస్త ఫర్దర్గా మా వాళ్ళు డెఫినెట్గా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు. సో థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ మా సురేష్ గారు. అట్ ద సేమ్ టైం మా నందిని, అట్ ద సేమ్ టైం ఐ మీన్ ఇంకా ఎవరు వచ్చినారు నాకు తెలియదు పేర్లు హాట్స్టార్ నుంచి. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే అండి, మనకు ఓటీటీ వరల్డ్లో వచ్చేసి కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు దేని చూడాలో దేని చూడకూడదు ఒక చిన్న కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ టైంలో మనీ కంటే కూడా ఎక్కువ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ టైంని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టైం మాత్రం వేస్ట్ చేయం. 200% మీరు మా దాని మీద పెట్టేటువంటి ప్రతి మినిట్ అయితే వర్త్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. దేవిక అండ్ డానీ. థ్యాంక్ యూ. So happy that I'm a part of this project. Normally నేను ఏ షూట్స్కి వెళ్ళినా మోస్ట్లీ ఐల్ బీ డూయింగ్ సీన్స్ విత్ ద మేల్ యాక్టర్స్, బట్ ఈ సెట్లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ సా సో మెనీ ఫీమేల్ యాక్టర్స్ ఇన్ ద సేమ్ సెట్, ఇన్ ద సేమ్ సీన్. ఇట్ ఫెల్ సో గుడ్. And Ritu did a great job. She was like she was the character that comes from a village, like typical village girl. I loved her character and I loved my character so much because it's someone who will say, okay, నువ్వు ఇది చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఓకే యూ కెన్ బీ దిస్ పర్సన్ అని. ఐ రియలీ లైక్ మై క్యారెక్టర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీవన్, అండ్ డిఓపి గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మౌనిక. మేము కూడా ఎంజాయ్ చేసాం. సుబ్బరాజు గారు మిమ్మల్ని తిట్టుడు దూరంగా ఉండడం అని చెప్పడం మీ ఇద్దరి మధ్య కూడా బాగా అనిపించింది మా అందరికి. మీరు జస్ట్ ట్రైలర్లో ఒక గ్లాన్స్లో కనిపించారు, తర్వాత చూస్తే తెలిసిందేమో. సో ఏం చెప్పబోతున్నారు? సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో వెబ్ సిరీస్ అనేసరికి మనకి డే ఇన్ అండ్ డే అవుట్ అన్నీ కాకపోయినా బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండి. సో బికాజ్ మనకి ఆ సెన్సార్ లిమిటేషన్స్ లేదు, లేకపోతే రన్ టైం లిమిటేషన్ లేదు, కాబట్టి మనకు అప్పుడప్పుడు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హేట్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆన్ ద స్క్రీన్. అండ్ జనరల్గా మనం వెబ్ సిరీస్ అనేసరికి ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అది ఎంత వల్గర్గా ఉంది లేకపోతే ఎలా ఉంది అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుతున్నాము. ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఏజ్ to kind of accept a script like Devika and Danny, which is so clean, full of beautiful values. Ilanti oka script accept chesinanduku first heartiest congratulations to Jio Hotstar. It shows that you didn't go behind what sells, but you went behind good content and most importantly good values.
సో సూపర్ కంగ్రాచులేషన్స్ టు జియో హాట్స్టార్ ఫర్ దట్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ స్క్రిప్ట్ అండ్ డెలివరింగ్ ఇట్ విత్ సచ్ ఫైన్ వాల్యూస్. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్కి తగ్గినట్టు అనిపించలేదు. అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్యారీ చేసినందుకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు సుధాకర్ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఐ ప్లే క్యారెక్టర్ కాల్డ్ సుబ్బు అండి. మీరు చూసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో లేదు, బట్ ఇట్ స్టార్ట్స్ అవుట్ లేటర్. అండ్ దేవిక అండ్ డానీ అనే వెబ్ సిరీస్లో దేవిక జర్నీలో యాడ్ అవుతున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు దే హ్యావ్ దట్ సిగ్నిఫికెన్స్ అండ్ దే హ్యావ్ దట్ ట్రావెల్. సో సుబ్బు అనే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను పర్సనల్గా ప్లే చేయడం, బికాజ్ ఐ నెవర్ గాట్ టు ప్లే సచ్ అ ఫన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. సో నాకు పర్సనల్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ ప్లేడ్. అండ్ హ్యూజ్ థ్యాంక్ యూ టు కిషోర్ గారు, మా డైరెక్టర్ గారు, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. డే 1 నుంచి కూడా హీస్ ఆల్వేస్ బిన్ ఎంకరేజింగ్. నాకు ఫస్ట్ షాట్ పెట్టిన దగ్గర నుంచి హీ వాజ్ సూపర్ హ్యాపీ అండ్ గివింగ్ మీ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, సేయింగ్ ఇది ఇలా చేద్దాము లేదంటే అది అలా చేద్దాము అని. సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ సూపర్ గ్రేట్ఫుల్ టు కిషోర్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఆ డిఓపి వెంకట్ దిలీప్ గారు, ఐవ్ ఆల్వేస్ లవ్డ్ హిస్ వర్క్ అండ్ మా అందరిని ఇంత బాగా చూపించినందుకు వెరీ వెరీ గ్రేట్ఫుల్. And last but not least, coming to the lifelines of the series, Devika, wonderfully played by Ritu. We've seen her do such wonderful characters in the past, and this will be another feather in her cap అని నేను అనుకుంటున్నాను. And Danny, played by Surya, so wonderfully played, and different shades ఉన్నాయి ఆ క్యారెక్టర్కి, and I could see so many variations and so beautifully portrayed. So I'm sure ఈ దేవిక అండ్ డానీ అనే 2 క్యారెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు. And a special mention to the little one, Nandita. So Naku, I've had a lot of scenes with her, and oka chala seasoned experienced artist to panchesinattu anpichindi. And tan enta busy ante basically I remember oka 2 or 3 days of shoot, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మా సెట్లో ఉండి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఇంకొక సినిమా చేసి వచ్చేది. సో అంత డెడికేషన్తో ఈ ఏజ్లో సో ఇట్ ఫెల్ట్ రియలీ రియలీ నైస్. అండ్ June 6th హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఐ హోప్ you all will really really love this. And as an artist మనం ఒక any form of show కానీ మూవీ కానీ చేసినప్పుడు all we expect is the audience's love, and the first audience are generally the media. సో మీకు నచ్చిన తర్వాత మీరు దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్తారు. సో we hope and pray that we have your support, and June 6th నుంచి it's streaming on Hotstar. Do watch it, and I'm sure it'll be worth your time. Thank you. థ్యాంక్ యూ అండి. మీకు ఒక చిన్న క్వశ్చన్, Yeah. ఒకరితో పెళ్ళి ఇంకొకరితో ఆప్యాయంగా ఉంటే ఏమవుతుంది? అది ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోవాలంటే మాత్రం June 6th జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ చూసేయండి. థ్యాంక్ యూ. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇది చెప్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్య వశిష్ఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, హాయ్ అండి మీడియా మిత్రులు అండ్ ప్రెస్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సూర్య. ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ద సిరీస్. సో దేవిక అండ్ డానీ అనే సిరీస్ ఉంది కదండి, మనకి నార్మల్గా ఊర్లో ఒక అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ఇంటి దాటి బయటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఏం చేస్తారో చాలా కండిషన్ అయి ఉంటారు అనమాట. సో ఈ సిరీస్లో అలాంటి అమ్మాయిలు బయటికి వెళ్తే ఎలా ఉంటారు అండ్ హౌ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది అనేది చాలా బాగా చూపిస్తారు అనమాట. ఐ థింక్ అందరికీ దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దేవిక పాత్లో వెళ్తుంటే డానీ కానీ సుబ్బు కానీ క్యారెక్టర్స్ అందరూ తన ఫేట్ని ఎలా మారుస్తారనేదే ఈ సిరీస్లో మనం చూపిస్తాం అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ రియలీ విల్ ఎంజాయ్ ద సిరీస్. నేను అందరు సిరీస్ గురించి చెప్తున్నారు, నేను మా కాస్ట్ అండ్ క్రూ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారండి, మన లైఫ్లో చాలామంది కలుస్తూ ఉంటాం, బట్ చాలా అరుదుగా ఉంటారు కదా. కొంతమంది చూస్తే ఈయన చాలా మంచోళ్ళు, లైక్ చాలా మంచిగా ఉన్నారని. అలాంటి మనిషి మా సుధాకర్ గారు. హీస్ ఎ ప్యూర్ జెంటిల్మెన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలీ అప్రిషియేట్ యూ టేకింగ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారండి. సో స్టార్టింగ్లో చాలా రిజిడ్గా ఉండేవాళ్ళు, బట్ వెళ్ళే కొద్ది కొద్దిగా ఒక చిన్న పిల్లోడ్లా మారిపోయి మాతో సీన్స్ డిస్కస్ చేయడం కానీ మా ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఆల్మోస్ట్ అయిపోయారు. కిషోర్ గారు, ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ విత్ మీ. ఇట్ వాజ్ లైక్ రియలీ రియలీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. అండ్ మా డిఓపి గారు దిలీప్ గారు, సార్ మీ ఫ్రేమింగ్ అండ్ మీ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎవ్రీ టైమ్ మీరు ఫ్రేమ్ పెట్టినప్పుడల్లా వీ ఎంజాయ్డ్ ఆల్ ఆఫ్ దోస్ ఫ్రేమ్స్ సో మచ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నందిని గారు అని ఒకరు ఉన్నారండి. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. మొత్తం అంతా స్క్రిప్ట్ కానీ ఎడిటింగ్ కానీ. నందిని గారు, యూ హ్యావ్ డన్ సచ్ ఎ గుడ్ జాబ్ అండ్ యూ హ్యావ్ బీన్ సో హార్డ్ వర్కింగ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నందిని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ ప్లీజ్. నందిని గారు ప్లీజ్.
అండ్ ఆల్సో బిగ్ థ్యాంక్స్ టు జియో హాట్స్టార్ బికాస్ ఈ మధ్య సిరీస్ చాలా వాయిలెన్స్తో కానీ చాలా లైక్ బీప్ వర్డ్స్తో వస్తున్నాయి. బట్ ఈ సిరీస్ మీకు అందరికీ చాలా ఫ్రెష్గా ఒక మంచి కాంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐ థింక్ యూ విల్ ఆల్ రియలీ ఎంజాయ్ ఇట్. సో జియో హాట్స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై co-star Ritu, she has been a wonderful co-star and I couldn't expect for a better one. Like she has been so jovial, so normal. She was like a very good friend for me on the set. And Shiva he has just become my bro. We have been like chilling after shooting and stuff, so it has been really nice. Shiva, you have done a wonderful job in the series. Thank you so much. And finally na character Danny, డానీకి వస్తే నేను స్క్రిప్ట్ చదివినప్పుడు అండి చాలా షేడ్స్ ఉన్నాయి. లైక్ కొంచెం కోపంగా, కొంచెం ఎక్స్ట్రీమ్ లవ్తో. ఐ థింక్ మీరు సెకండ్ ఎపిసోడ్ చూసారు, ఒక షేడ్ మాత్రమే. ఒక థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకో షేడ్కి వెళ్తుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గైస్ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ గైస్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు. మీకు కూడా ఇది మరో మంచి వెబ్ సిరీస్ కావాలని మీ కెరియర్లో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రీతు వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ మీరు అది కాదు అని. అలాగే మీరు కనిపించేది ఇలా ఉన్నా కూడా మీరు వేరు పాత్రలు సెలెక్ట్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. దేవిక దాని గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ you've enjoyed whatever you've seen so far. వెబ్ సిరీస్ చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ఫస్ట్లీ ఇలాంటి ఒక కథని ప్రొడ్యూస్ చేసినందుకు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. అండ్ మంచి స్టోరీస్ని ప్రొడ్యూస్ చేయాలి అనే ఇంటెన్షన్తో హీ స్టార్టెడ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ జాయ్ ఫిల్మ్స్. అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. I would like to start off with our technical crew, మా డైరెక్టర్ కిషోర్. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్లో కూడా సరదాగా ఉంటారు. హీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్వించుతూ ఉంటారు. సో హీస్ ఫన్ టు బీ అరౌండ్. అండ్ హిజ్ నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇస్ బ్రిలియంట్, సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు. సెట్లో మేము చెప్తూ ఉంటాము ఈజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్డ్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టిక్యులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూస్ టు బీ సో పర్టిక్యులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. అండ్ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ ఆర్ రైటర్ దీపక్. ఇలాంటి ఒక యునీక్ స్టోరీని ఎలా రాశారో ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ వీవ్ డన్ జస్టిస్ టు హిస్ విజన్ అండ్ ఐ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్ టు this beautifully etched character called Devika. Big thank you to our direction department, production department, costume department, everybody involved. Ma Danny Surya gurinchi tappakunda maatladali. He's a very hardworking actor. I think this character is very close to his heart. Chinna scene aina pedda scene aina chala involved ayi he used to give it his all. I wish him all the very best. And if I'm not wrong, Shiva was like the last one who came on board. So appudu varaku ma andarki curiosity undedi, who is it going to be, who is Subbu going to be ani. But day one he enters with confidence and seamlessly character lo fit ayipoyaru. Again, he's a very hardworking actor, very professional, and I think the last piece of the puzzle fit perfectly ani anachu. And a big thank you to the rest of the cast. Subaraj garu unnaru, Kovai Sarala garu unnaru, Sonia, Monica, andarki big thank you. And also special mention to the entire team of Hotstar, especially Nandini. She's been like an angel in disguise to me. My constant support on set and even after that, especially during dubbing, నేను చాలా trouble చేశాను, I know, but she's always been there for me. So thank you so much, and I'm looking forward to working with you once again. I hope I'm not forgetting anyone. Yeah,
బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. అండ్ చాలాసార్లు మన చుట్టుపక్క చాలామంది మనకి చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్పెషలీ అమ్మాయిలకి. I hope that this web series gives all of them, some kind of hope and inspires them to live a better life. My web series Devika and Danny is going to be streaming from June 6th only on Hotstar. Please show us some love and me feedback kosam మేము ఎదురు చూస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రితు వర్మ. ఎడిటర్ కార్తికేయన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మొత్తం డైరెక్షన్ టీమ్ అందరినీ కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఒక్కసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ డిపార్ట్మెంట్, సో మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఒక్కసారి అండి ప్లీజ్. అంజీ గారు మీరు కూడా రావచ్చండి ప్లీజ్. చారి గారు, వెంకట గారు రండి. కెమెరా డిపార్ట్మెంట్ అనంత్ గారు, దిలీప్, మధు రండి ప్లీజ్ ఒక్కసారి అండి. మధు సారీ అండి, ఇందాక నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. మా డిపార్ట్మెంట్ని, అదేవిధంగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, కెమెరా డిపార్ట్మెంట్ని, ఎవ్రీవన్. ఐ మీన్ టు బి ఫ్రాంక్ ఏంటంటే నాకంటే కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టున్నారు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టీం అందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. మేము కూడా June 6th కోసం వెయిట్ చేస్తున్నాం. నందిని గారిని కూడా, ఎస్, దేవిక అండ్ డానీ బిహైండ్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. కెమెరా వెనక ఉండి వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. సో అందుకే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ని మనం చూడబోతున్నాం. వాళ్ళ వర్క్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. June 6th జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవ్వబోతోంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే స్టేజ్ మీద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద మెయిన్ టీమ్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే హీరో కూడా చనిపోతాడు, ఆత్మగా ఉంటుంది కాబట్టి ఓకే, మీరు చెప్పినది అయితే సెకండరీ పాయింట్ కరెక్ట్. చనిపోయినట్టు నెక్స్ట్ ఆత్మ అనేది ఉంటుంది. పరువు హత్య ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమీ లేవు. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చునేసి చూడొచ్చండి. అంటే ఆ టైటిల్ అదే పెట్టడానికి ఏంటి, డేవిక్ అండ్ డానీ అని? ఇంట్రెస్టింగ్ కోసం, జస్ట్ చిన్న క్యూరియాసిటీ కోసం చాలా అనుకున్నాను అనమాట. D&D అని కానీ ఇలా కొన్ని అనుకున్నాము. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్కి దేవిక అండ్ డానీ అంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. డానీలో ఒక చిన్న వైబ్ ఉంది, ఎనర్జీ ఉంది అనేసి ఫైనల్గా దేవిక అండ్ డానీ తీసుకున్నామండి. శ్రీకారం లాంటి ఒక సినిమా తీసి అందరిలో ఒక ఆలోచన కలిగించారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది ఇది వచ్చేటప్పుడు ఒక వెబ్ సిరీస్ తీయడానికి కారణం నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయకుండా? లేదండి, వెబ్ సిరీస్ కోసమే నేను వెయిట్ చేస్తాను. అంటే సినిమా కోసమే వెయిట్ చేశాను ఇన్ని రోజుల పాటు. సో అనుకోకుండా ఏంటంటే ఒక మంచి కథ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉందన్నమాట, వేరే చేసినటువంటి మనం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం అనేసి అనుకుంది. సో ఆ టైంలో వచ్చేసి ఈ వెబ్ సిరీస్ వచ్చింది. సో సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో కలిసి వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం. సో అలా ఫైనల్ రీతు గారు, యాక్చువల్లీ టీచర్లు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరేంటి తండ్రి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా? I think that's actually one of the reasons I chose this character అండి. ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో I wanted to do like a contrasting character. Devika is someone who's very innocent. తనలో చాలా మంచితనం ఉంటుంది. షీ's very timid in a way. బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో that's something interesting to watch. Hi Ritika. రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఇది ఫస్ట్ OTT ఆఫ్టర్ మోడర్న్ లవ్ చేశారు కదా, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఆంథాలజీ. సో ఎట్లా ఉంది వర్క్ ఫోర్ సేమ్ ఫిల్మ్కి దీనికి, లేకపోతే ఇట్స్ డిఫరెంట్ అండి? ప్రిటీ మచ్ ద సేమ్ అండి. ది ఓన్లీ థింగ్ ఇస్ వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే వాజ్ నాట్ మచ్ డిఫరెన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. So never felt any difference, to be honest. So Director Garu, I just wanted to ask you something. Before that, I should congratulate the photography. As she said, it's beautiful. Chala baga vachindi. I think all of us will agree to that production values, and it looked really good. So first episode, almost 2 episodes chusamu. So what is your calculation? How do you perceive the అంటే తెలుగులో చెప్పాలంటే మన ఆడియన్స్ని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దే టేక్ ఎ వెబ్ సిరీస్ అని అంటే స్టార్టింగ్లో లవ్ స్టోరీ చాలా స్లోగా ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అంటిల్ దెన్ ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్, సుబ్రాజ్ గారిది వాళ్ళు. కానీ అది వాట్ యూ పర్సీవ్ యాజ్ మీ ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి మీరు ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ఎందుకు పర్టికులర్
I mean, the way the story went, how did you choose it? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్లో అనిపించడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడక్షన్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయండి. సో దానివల్ల మీకు స్లోగా అనిపించుంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం స్పీడ్గా పెరిగినట్టు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, మీకు రైజింగ్ పీరియడ్లోనే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఐ హోప్ అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు అడుగునేదానికి ఏంటి అంటే రేపు ఫుల్ ఫ్లెడ్జ్గా ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మీరు చూసిన తర్వాత రివ్యూస్ కావచ్చు XYZ రాస్తారు. సో ఐ హోప్ మీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నానండి. Also, I saw little కొంచెం shades of showing how women are perceived కానీ సుబ్రాజ్ గారి క్యారెక్టర్ how judgy he is. So అది ఇంకా కొంచెం you will be exploring that more in the next few episodes? యా ఉందండి. ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగుద్ది, యాక్షన్ పెరుగుద్ది, ఎమోషన్ పెరుగుద్ది. సో మీరు అనుకుంటున్నటువంటి అన్ని జోనర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకున్న దాని తర్వాత ఎడ్జ్కి వచ్చిన దాని తర్వాత ప్రతి క్యారెక్టరైజేషన్ ఏదైనా కావచ్చు. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే ఈ విధంగా ఐ మీన్ సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇంటి దాటి బయట వస్తే తన క్యారెక్టరైజేషన్ తన ఎవల్యూషన్ అవ్వడానికి కానీ కావచ్చు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న అతను తను ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం తను ఏం చేశాడని చెప్పుకోవడం కోసం అయినా కావచ్చు. ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా చేంజ్ ఓవర్ కాడికి వచ్చేపాటికి ఓకే ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇది తెలుసుకోవచ్చా అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి మనకు. Thank you so much. So, we have seen you are choosing less characters, or how difficult is it to choose a character for you? And you just దాని గురించి కొంచెంగా చెప్పారు. Can you tell us exactly why this character you chose to come into the web series? Ante I have seen all your films, you have chosen very carefully. So it must be very difficult for you. So ade even maybe let's say 3 points to say for you that make you choose a character. So the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration తీసుకున్న ముందే I had a feeling that I will like the story. And narration తీసుకున్న తర్వాత I loved the story and I wanted to be a part of it. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్ వెరీ రియల్ ఐ ఫీల్. సో this is why I chose to do the web series. So do you think you're getting that kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting and why are you not doing as much as we would love you to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo a potential chudali. You know, as an audience, I enjoy watching all kinds of films. So as an actor as well, I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers and the producers, you know. కిషోర్ గారు, మళ్ళీ ఇలాంటి ఒక మిస్టిక్ ఎలిమెంట్స్ వస్తున్నారు ఈసారి. అయితే మాకు చూపించిన ఎపిసోడ్స్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీ, కామెడీ, కొంచెం మిస్టిక్ అంతా మిక్స్ చేశారు మొత్తం అంతా. అసలు టోటల్గా ఇది ఏం జోనర్, ఇది ఎలా ఉండబోతుంది? ఒక మిస్టిక్ ఎలిమెంట్తో కూడినటువంటి లవ్ స్టోరీ అన్న, ఒక ఎమోషనల్ డ్రామా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అయితే తగ్గదు, ప్రతి ఒక్కటి బ్యాలెన్సింగ్గా ఉంటూ ఎడ్జ్ కాడికి వచ్చేపాటికి ఓకే పర్ఫెక్ట్గా ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చూసాం అన్న ఫీల్ అయితే ఉంటుంది. మీ ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఎమోషన్ పార్ట్ బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ మీ ప్రీవియస్ మూవీలో ఎక్కువ ఉంది ఎమోషన్ పార్ట్, అదే హైలైట్ అయింది. దీంట్లో ఆ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది అన్న. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ పార్ట్ మాత్రం దీంట్లోనే ఉంటుంది. ఆ ఎమోషన్ అనేది కోవేసర్ల గారిని ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడనంత ఇదిగా కొత్తగా చూస్తారు. సో డెఫినెట్గా కోవేసర్ల గారికి ఇలాంటి వాటిగా రాసుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ క్రెడిట్ అంతా 200% దీపక్ రాజ్ గారిది. ఆమెను ఎందుకు తీసుకున్నారు ఆ క్యారెక్టర్? అంటే స్పెసిఫిక్గా రీఎంట్రీ కదా ఆవిడ, ఆమెను ఎందుకు తీసుకోవాల్సింది? నేను ఫస్ట్ నుంచి ఒకటి బిలీవ్ చేస్తాను, ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఐ మీన్ కామిక్ టోన్తో చేసేవాళ్ళు ఏదన్నా ఎమోషనల్ సీన్స్ ఏదైనా చేసినా కానీ కొంచెం బాగుంటారనేసి అనుకోవడం కానీ, సో అలాగా నేను ఆమెను పెట్టుకున్నాను. అలాగే అభినేశ్రీ గారు కనిపించారు మాకు, చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు. అవును, ఆవిడ ఈ క్యారెక్టర్లో చూడటం చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు ఇక్కడెక్కడో సురేష్ గారని, ఆయన క్రెడిట్ అది. ఆయన ఇక్కడెక్కడో కనిపించలేదు, సో ఆయన సజెస్ట్ చేశారు. సో ఆయన సజెస్ట్ చేసిన వెంటనే పర్ఫెక్ట్ అనిపించింది, సో ఆయన తీసుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు, శ్రీకారంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరులో తీస్తారు, ఇది కూడా అంత గ్రీనరీ ఉంది, ఏంటి మీ సినిమాలకి గ్రీనరీ? ఒక రకంగా ఏంటంటే నన్ను తీసుకోవడానికి అదే రీజన్ వీళ్ళు. సో మా ప్రొడ్యూసర్స్ అంటే ఐ మీన్ మల్టిపుల్ డైరెక్టర్స్ని ఎవరైతే ఈ కథకు బాగుంటారు ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఎమోషనల్ వైజ్ కావచ్చు,
విలేజెస్ని కొంచెం ప్రజెంటేషన్ చేయడం కానీ. సో డైరెక్టర్ కిషోర్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటారని నన్ను అప్రోచ్ అయ్యారు. సో దానికి నాకు అడిషనల్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా డిఓపి దొరకడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్. సో ఇద్దరు కలిసి కూర్చొని షూట్కి ప్రతి స్కెడ్యూల్కి ముందుగా ఒక హోంవర్క్ లాగా కూర్చోవడం కావచ్చు, సో నోట్స్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి అనుకొని మేము ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి. ఓకే, రితువర్మ గారు. పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోలే చేస్తున్నారు, ఏంటండి? అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమన్నా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ యా, ఐ హోప్ ఐ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివకందుకూరి. ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటండి? సో నేను లైక్ ఐ సెడ్ సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండి ఇందులో. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది. బట్ ఆ ప్రోగ్రెషన్లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో అవి ఎండ్ దాకా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను కథ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్తో ఉన్న క్యారెక్టర్ నాది, ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిషోర్ గారు. హాయ్. హాయ్ అండి. కిషోర్ డైరెక్టర్ కిషోర్ అయ్యండి. సరే, అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, ఏదైనా మన ప్రాజెక్టే కదండి, ఆ భయం అయితే ఉంటుంది. ఆ ఒంట్లో భయం పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా. సో అంటే ఐ మీన్ వెబ్ సిరీస్ అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే ఐ మీన్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే దగ్గర నుంచి నా కెరియర్ మొదలైందే ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మొదలైంది, శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి. సో ఆ రోజు ఏ భయం ఉంది, ఈ రోజు కూడా అదే భయం ఉంది. సో ఈ భయం అట్నే కంటిన్యూ అయితే అవుతుంది. అంటే వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేయటం అంటే బ్రేక్ డౌన్స్, ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయటం కానీ, లాక్ పాయింట్స్ పెట్టడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎలా అనిపించింది మీకు? అది రైటర్ రాసిచ్చేటప్పుడు క్లారిటీగా రాసిచ్చేసాడండి, అది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దానితో పాటు కూడా ఏంటంటే హాట్స్టార్ తరఫున వచ్చేసి ఒక నందిని గారు అనేసి వచ్చారనమాట. సో ఆమె కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవడం వల్ల అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇది ఎడిటింగ్ విషయంలోకి ఏంటంటే ఒక్క నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి బెటర్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్మెంట్ దొరికింది? అంటే శ్రీకారం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఎమోషన్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఖచ్చితంగా. ఓకే, రితు గారు. Hi Andy, you know you're my favorite. So. Thank you, good to see you. Good to see you too. So మీకు మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. So when I get a character like this, I find it very inspiring. So that way Devika has been very special, and the entire journey has been very close to my heart. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? I don't know about that. అంత థాట్ నేను పెట్టలేదు. It was just a gut feeling. I loved the script. I chose to do it. అంతే. అండ్ అఫ్ కోర్స్ ఒక నమ్మకంతో యూ స్టార్ట్ అ ప్రాజెక్ట్ అందరికీ నచ్చాలని, అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. ద రోల్ హ్యాస్ రివర్స్డ్. అంటే చాలా రోజుల తర్వాత ఒక 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఆథెంటిక్ ఫర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర, బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా?
ఇన్ రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఎనీ సూపర్ న్యాచురల్ అంటే యాక్టివిటీ షూటింగ్స్ కానీ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు అలా. లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని యాక్చువల్లీ, హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరైనా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ ఎన్నో, కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రితు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ రితు, దిస్ ఈజ్ రాణి. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్ నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి. బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివ. హాయ్. సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైన్ మారిపోతుందేమో అని చెప్పేసి, మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీకే మళ్ళీ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో, లేదంటే అటువైపు మొగ్గు చూపుతారేమో అన్నట్లు. సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వైల్ యాక్సెప్టింగ్ దిస్? లేదండి, ఐ థింక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఎట్ యువర్ లీజర్ ఇస్ అనదర్ థింగ్ అనిపించింది. అండ్ లైక్ ఎవ్రీవన్ సెడ్ ఎర్లియర్ ఆల్సో, వెబ్ సిరీస్లో దెర్ వాజ్ మోర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్, అంటే బికాజ్ మనకు ఆ స్క్రీన్ టైమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, because we could spend a little more time on detailing of the character. So I feel this will definitely help me reach a better audience అనిపించింది. సో గోయింగ్ ఫార్వర్డ్ బోత్ ఓటీటీస్ అండ్ మూవీసా లేదంటే ఎట్లా? డెఫినెట్లీ అండి, అంటే నాకు ఐ థింక్ ద స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ బిన్ టాప్ ప్రయారిటీ అండ్ అది బాగుంటే వెబ్ అయినా థియేటర్ అయినా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్. సో డైరెక్టర్ కిషోర్. మాస్టర్. యా, సో ఇట్స్ బిన్ చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత. అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ వచ్చారు, బట్ సరే ప్లీజ్. అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత.
కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్లో ఉండి వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది అంటే ఇది ఒక అవకాశాలు తీసుకొచ్చే స్టేజ్ అయినప్పటికీ కూడా ఒక మార్క్ వచ్చేస్తుంది కదా, డైరెక్టర్ విల్ బి పుట్ డౌన్ ఓటీటీ స్పేస్లో సిరీస్ కానీ మూవీస్ కానీ చేసిన తర్వాత. సో మీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? ఏమండి, నేను అంత దాకా ఆలోచించలేదు. జస్ట్ నేను ఆలోచించిందల్లా ఏంటి అంటే వేరే రైటర్స్ రాసుండేదాన్ని నేను ఎంతవరకు డైరెక్షన్ చేద్దామన్న అది మాత్రం ఆలోచించాను నేను. సో అది దాన్ని మాత్రం ఆలోచించి తీసుకుంటున్నాను. సో రేపు ఏంటి అనేది నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మూవీను ఫస్ట్ డే అంటే ఫ్రైడే ఏదైనా అయినా కూడా ఏంటంటే 5 మూవీస్ వచ్చినా కానీ 4 మూవీస్ వచ్చినా కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా చూస్తారు. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంటుందండి? ప్లీజ్ ఒకసారి చెప్తారా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. నిజంగా సార్ నాకు షాక్ అవుతుంది. అంటే మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏది రాంగ్గా ఉండదు, చాలా బాగుంటాయి. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? యా, థ్యాంక్ యూ సో మచ్ రీతు గారు. హాయ్ అండి, ఇక్కడ దర్శన్. హాయ్ అండి. హాయ్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఒక విషయం అడుగుతున్నాను. బేసికలీ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కదా. వర్షం కావాలంటే వర్షం పడుతుంది, బస్సు వెనక్కి వస్తుంది. సో ఈరోజు పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ జరుగుతుంది. సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకోండి. ఆర్సీబీ కల్ట్ ఫ్యాన్ బేస్ అంతా దేవిక అండ్ డానీని సపోర్ట్ చేస్తాం. అవునా అండి? ఓకే, షూర్. మీరు ఏది చెప్తే అదే. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారిని ఒకసారి సో కొంచెం స్టీరియో టైప్ని కొంచెం బ్రేక్ చేద్దామనే ఆలోచన ఉంటుంది డైరెక్టర్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఆయన స్పిరిట్ అన్నప్పుడు కొంచెం అందరూ ఎగ్జైట్ అయ్యాం. బట్ ఇది ఏమైనా స్టాండర్డ్ అండి? అంటే స్పిరిట్ అంటే చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో అదే కాస్ట్యూమ్ కంటిన్యూ అవ్వాలి అనేది ఏమైనా స్టాండర్డ్ ఉందండి? లేదండి, అదే కాస్ట్యూమ్స్తో ఉంటాడు అనమాట. చనిపోయేటప్పుడు అదే కాస్ట్యూమ్తో ఉంటాడు. అంటే దానివల్ల కొంచెం గెస్ట్ చేసేస్తున్నారు కదా, చనిపోయినప్పుడు ఏ కాస్ట్యూమ్ ఉందో దాన్నే. అంటే మేము షూట్కి వెళ్ళేదాని ముందు మల్టిపుల్ డిస్కషన్ చేసుకున్నాం. సో ఇదైతే కొద్దిగా బెటర్గా ఉంటుంది, మనకు ఫర్దర్గా కలర్స్ కావచ్చు. సో అనేసి దాని ఫైనల్గా కాల్ తీసుకున్నాం. అంటే ఓకే, వైట్ కాస్ట్యూమ్ ఓకే, కాకపోతే ఎప్పటి నుంచో ఇదే చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఒక స్పిరిట్ అంటే సేమ్ కాస్ట్యూమ్తో ఉంటాడు, వైట్ అయితే ముందే గెస్ట్ చేసేస్తాం. తప్పలేదు కదండి. మనం ఇప్పుడు ఫస్ట్ డేనే సో మన వెబ్ సిరీస్ రాకముందే టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, అదేవిధంగా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ డేనే మనం రివ్యూ రాస్తాము. సో వీటి సోన్ క్యారెక్టర్ని మనం చెప్పేస్తాం. చెప్పుకునే దాని తర్వాత అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ ఏం క్రియేట్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది కదా, అందుకని తీసుకున్నామండి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ మీకు సార్. ఇప్పుడు అంటే విజువల్స్ అన్నీ చూస్తుంటే చాలా క్వాలిటీగా, చాలా నేచర్కి చాలా అంటే దగ్గరగా చూపించారు. సో మీకు ఆ ప్రొడక్షన్స్ వాల్యూస్లో బాగా నచ్చిందండి? ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేదంటే అంత హ్యాపీగా కొనసాగిందంటారా? హాస్టర్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు దే సపోర్టెడ్ వెరీ వెల్. మనం కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా హై క్వాలిటీస్ మంచి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక లైక్ ఫిల్మ్ లాగానే మనం దీన్ని మేక్ చేసాం. ఒక ఫిల్మ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఒక సిరీస్ని కూడా మనం అలాగే మేక్ చేసాం. ఇట్స్ కేమ్ అవుట్ అండ్ వెరీ వెల్. డానీ గారు, సో తన్మయత్వం అనేది ఓకేనా? ఒకసారి చెప్తారా మాకు? తన్మయత్వం ఇప్పుడు వచ్చిందండి. రితివర్మ గారు, దేవికా డానీలో మీకు క్యారెక్టర్ అనేది కామన్ కాజీగా ఉంది. ఓకే, ఒక క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో మీ దీంట్లో ఆర్క్ ఉంటుంది అన్నారు, మీ క్యారెక్టరేషన్ అనేది ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో కొంచెం అయితే కాంపోజ్గానే ఉంది. సో ఎట్లా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది మీకు క్యారెక్టర్ అనేది? దానికోసం మీరు వెబ్ సిరీస్ చూడాలి. అంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కదా. అంటే ఫస్ట్ చూసినప్పుడు వెంటనే డెఫినెట్లీ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో డెఫినెట్లీ ఒక 360 డిగ్రీ టర్న్ ఉంటుంది క్యారెక్టర్లో. ఓకే, డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఓటీటీ చూసినప్పుడు ఒక మన చేతిలో రిమోట్ ఉంటుంది, ఒక ఏ ఎపిసోడ్ నచ్చకపోయినా పాస్ చేసుకుంటాం, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్స్లోనే మీ క్యారెక్టర్ అని చెప్పేసి 2 ఎపిసోడ్స్ ల్యాగ్ చేశారు కొంచెం చూసేటప్పుడు. సో అంటే ఫస్ట్ ఎపిసోడ్కి చూసినప్పుడు సెకండ్ ఎపిసోడ్కి కూడా అదే సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక్క స్పెసిఫిక్ పాయింట్ ద్వారా డెవిల్ అని చూపించారు. సో దాని నుంచి ఎగ్జైట్ అవుతారని ఎట్లా అనుకుంటున్నారు? ఫస్ట్ ఎపిసోడ్ రివీల్ చేస్తే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. అంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక 15 మినిట్స్ వరకు చిన్న ల్యాగ్ ఉంటుందండి, టు బి ఫ్రాంక్ నేనే చెప్తున్నాను కదా. దాని తర్వాత నుంచి మాత్రం మీకు గట్టిగా రైజింగ్ ఏమి ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీకు స్పీడ్గానే ఉంటుందండి. డైరెక్టర్ గారు, ఒక చిన్న డౌట్. ఫస్ట్ దేవిక అండ్ డానీ కలిసినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదా, సో దేవిక తడుస్తూ ఉంటుంది అంబ్రిలా పట్టుకొని, బట్ డానీ మాత్రం తడవడు అంబ్రిలా లేకపోయినా. బట్ వై దేవిక ఎందుకు నోటీస్ చేయలేకపోయిందా అని ఒక డౌట్. సో దీని తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పేస్తాం అనమాట. అది సోల్ అని మనం రివీల్ చేసిన దాని తర్వాత నేను అందుకనేసి నాకు వర్షం పడినప్పుడు నాకు వాటర్ తగలలేదు, ఇంకా వాట్ ఈస్ వాట్ ఎక్కడెక్కడ బ్రేక్ అయ్యింది అనేసి మనం చెప్తూ వస్తామండి. జోక్స్ అబౌట్ అండి. థ్యాంక్ యూ. రీతు గారు, 2 ఎపిసోడ్లో చూసిన తర్వాత మీరు ఏదనుకుంటే అది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఈ క్లైమేట్లో వర్షం పడితే బాగుంటుంది అనుకుంటే వర్షం పడింది. ఈరోజు సాయంత్రం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చెప్తారా? అవుట్ ఆఫ్ బాక్స్ కాదు, ఎందుకంటే జియో హాట్స్టార్లోనే చూస్తాం కదా మనం ఫైనల్, అందుకు అడిగా. సో యూ వాంట్ మీ టు టేక్ అ గెస్? నేనైతే యాక్చువల్లీ క్రికెట్ అంటే ఐ డోంట్ కీప్ అ ట్రాక్. విచ్ టీమ్ ఇస్ డూయింగ్ బెటర్? ఆర్సీబీ. ఆర్సీబీ, దెన్ ఆర్సీబీ. యా, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మీరు కూడా ఒకవేళ ఆన్సర్ చేస్తారా? సేమ్ క్వశ్చన్. ఎవరు గెలుస్తారు సార్? అంటే మీరు అనుకున్న ప్రకారం చెప్పండి సార్, పర్లేదు. లేదండి, ఎస్ఆర్హెచ్ బయట వచ్చేసింది కాబట్టి అక్కడి నుంచి అయిపోయింది నాది. ఈరోజు జరిగే ఫైనల్లో ఎవరు గెలవబోతున్నారు? అంటే జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీ సిరీస్ ఎవరు గెలిచినా ఓకే అండి. రెండు అంటే ఇప్పటివరకు ఏది కూడా కప్పు రాలేదు కాబట్టి రెండింటిలో ఏది వచ్చినా కూడా వెరీ గుడ్, హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కిషోర్ గారు. ఎస్, సో ఇలాంటి టెంప్లెట్లోనే సూర్య గారి సినిమా వచ్చిందండి, రాక్షసుడు అని చెప్పేసి. అని సేమ్ కాన్సెప్ట్, లైక్ ఆత్మలు మాట్లాడితే ఆత్మలకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సూర్య గారు వెళ్తారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే టెంప్లెట్లో ఇది కూడా ఉంది అని చెప్పేసి అని ఒపీనియన్ ఉంది. వాట్ యూ కాల్? అంటే మాస్ అనేసి మన వెంకట్ ప్రభు గారు చేశారు. యా, సో ఐడియా ఉంది, బట్ దానికి దీనికైతే ఎలాంటి సంబంధం లేదండి. కానీ సేమ్ టెంప్లెట్, ఆత్మకి హెల్ప్ చేయడం అలాంటిదేనా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు పటాసు, టెంపరు, ఫర్ ఎగ్జాంపుల్కి ఇలాంటివి వచ్చినా కూడా ఏంటంటే మనం అయితే చూసాం కదండి. యా, సో మీకైతే చూస్తున్నప్పుడైతే మీకైతే ఆ ఫీలింగ్ అయితే రాదు. యా, ఒకసారి చూసిన తర్వాత. అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఎండింగ్లో ఒక షార్ట్లో బ్యాగ్ పట్టుకొని ఉంటారనమాట, కిల్ అయినప్పుడు ఆ క్యాష్ అమౌంట్ వాట్ ఎవర్ ఆ చుట్టూ తిరుగుతుందా స్టోరీ ఏమన్నా? బ్యాగ్ అర్థం కాలేదండి. ఉంటుందండి, చనిపోయినప్పుడు ఆ మనీ చుట్టూ వాట్ ఎవర్. ఇప్పుడు వరకు మీరు చూసినటువంటి ప్రతి షార్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, వాటి చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందండి. ఓకే. కిషోర్ గారు ఏమండి సార్, టోటల్ అంటే ఎన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేసుకున్నారు? అండ్ ఇది ఈ మధ్యన సీక్వెల్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి, దీనికి ఎండ్ పార్ట్ ఏమన్నా ఇస్తున్నారా, లేదంటే నెక్స్ట్ పార్ట్కి సీజన్ 2కే ఉన్నాయి? లేదండి, ఇప్పుడైతే వచ్చి 7 ఎపిసోడ్స్ చేసాము. సో ఐ మీన్ హాట్స్టార్కి అయితే చాలా బాగా నచ్చి సెకండ్ సీజన్ కూడా రెడీ చేసుకోండి అనేసి మెన్షన్ చేశారు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో ఐ హోప్ సెకండ్ సీజన్ కూడా ఉండొచ్చు. శివ గారు. హాయ్ సార్. సో రీసెంట్గా అనగనగాతో క్యామియో అయినా యూ హ్యావ్ దట్ గ్రేట్ ఎపీరియన్స్ ఇన్ దట్. సో ఇందులో మళ్ళీ మాకు 2 ఎపిసోడ్స్లో ఎక్కడ కనబడలేదు. సో మీ క్యారెక్టర్ వరకు ఎలా ఉండబోతుంది ఏంటి? ఇందులో అయితే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండి ఆ క్యారెక్టర్కి. నో డౌట్ ద ఫస్ట్ 2 episodes ఇస్ నాట్ దర్, బట్ ఎప్పటి నుంచి అయితే జాయిన్ అవుతుందో ఎండ్ వరకు దెర్ ఇస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.